ఇది ఆలయాల్లో వీఐపీ సంస్కృతి అరికట్టేలే మార్గదర్శకాలు జారీ చేయలేం. అందుకు సమాజం ఆలయ కమిటీలు మాత్రమే చొరవ తీసుకోవాలి. సుప్రీంకోర్టు వెల్లడి. ఇదే సుప్రీంకోర్టులో దయచేసి హిందూ సోదరులు వేసినటువంటి అనేకమైన పెండింగ్లు ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకొని దేవాలయ ఆస్తులన్నిటి మీద లౌకికవాదం పేరుతోటి ఇతర మతాల వాళ్ళు దర్జాగా అనుభవిస్తూ అపవిత్రం చేస్తున్నటువంటి వాటిని ప్రభుత్వం దేవాలయాల ఆస్తులను ఇష్టానుసారంగా దారాదత్తం చేస్తున్నటువంటి విషయాలన్నిటిపైన కూడా సుప్రీంకోర్టు దయచేసి మార్గదర్శకాలు ఇవ్వడం అనేటువంటిది చాలా మంచిది. సరే, వీఐపీల సంస్కృతి, వీఐపీలు దేశంలో కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటివి ఉంటాయి. ఒక వ్యక్తి పోతే అక్కడ తొక్కిసలాటలు ఇంకోటి జరిగే అవకాశం ఉంది కాబట్టి అతన్ని తొందరగా దర్శనానికి ఇవి ఇప్పటి నుంచి వచ్చింది కాదు. రాజుల కాలంలో ఉన్నప్పటిది, దేవాలయాలు ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. రాజపోషకులు, మహారాజా పోషకులు అనేటువంటివి ప్రత్యేకంగా ఉంటాయి దేవాలయాల్లో. వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరికి దేవాలయాల్లో గౌరవాలు ఉంటాయి, ఆ గుర్తింపు ఉంటుంది. ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు. అది రాజుల కాలం నుంచి వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంస్కృతే. అయితే అది పెచ్చు మేలింది ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత, లేకపోతే ఈ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలన్నీ కల్పించుకొని వాటిని సర్వనాశనం చేసేటువంటి దిశకు వెళ్తున్నాయి. కాబట్టి కొంత మేరకు ఆలోచించాల్సిందే. దయచేసి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ విషయం పక్కన పెట్టేస్తే ఫస్ట్ దేశంలో ఉన్నటువంటి దేవాలయ ఆస్తులను కాపాడడానికి సుప్రీంకోర్టు అత్యవసరంగా, ఎట్లయితే మీరు ఈ కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్లో ఆడోళ్ళను లోపలికి తీసుకుపోవాలన్నటువంటి కేసును విచారించారో, దేశంలో ఉన్నటువంటి చూసిరా ఈ దేశంలో హిందువుల యొక్క దేవాలయాలకు కూడా న్యాయం జరగట్లేనటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది.